आंध्र प्रदेश पूर्वी गोदावरी में वाहन पलटने से 7 करोड़ रुपए की बेहिसाब नकदी जब्त की गई। यह दुर्घटना तब हुई जब बेहिसाब नकदी ले जा रहा वाहन विजयवाड़ा से विशाखापत्तनम की ओर जा रहा था। आंध्र प्रदेश में मतदान से ठीक 2 दिन पहले शनिवार को पूर्वी गोदावरी में पुलिस ने एक वाहन में 7 बक्सों में रखे करीब 7 करोड़ रुपए नकद जब्त किए। यह जब्ती तब हुई जब इसे ले जा रहा वाहन पूर्वी गोदावरी जिले के नलाजला मंडल में पलट गया, जब अनंतपल्ली में एक ट्रक ने इसे टक्कर मार दी। एएनआई के मुताबिक पूर्वी गोदावरी जिले में 7 बक्सों में रखे 7 करोड़ रुपए नकद जब्त किए गए। नलाजला मंडल के अनंतपल्ली में एक ट्रक की चपेट में आने के बाद एक वाहन पलट गया था। स्थानीय लोगों ने देखा कि 7 गत्ते के बक्से, जिनमें नकदी थी, ले जाए जा रहे थे। उस वाहन में स्थानांतरित कर दिया गया और पुलिस को सूचित किया गया कि वाहन विजयवाड़ा से विशाखापत्तनम की ओर जा रहा था। पलटे हुए वाहन के चालक को चोटें आईं और उसे इलाज के लिए गोपालपुरम अस्पताल में स्थानांतरित कर दिया गया। इस बीच अधिकारियों ने जब्त की गई नकदी के स्रोत का पता लगाने के लिए जांच शुरू कर दी है। పడింది పడేసరికి ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబ్బులున్న బాక్స్ వచ్చేసి కింద పడింది. ఆ కింద పడిన దాంట్లో మన హైవే మొబైల్ వాళ్ళు వచ్చి చూశారు. చూస్తే డబ్బులు ఉన్నట్టు కనబడితే వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు పిలిచారు. తర్వాత మన సిఏ గారికి ఫోన్ చేశారు. సిఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే డబ్బులు బాక్స్ లో కనబడతా ఉండి అప్పుడు వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికి తెలియజేసి అట్లా ఉండి అని చెప్పేసి తెలియజేసాము. తెలియజేసిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ చక్కగా అందరినీ మళ్ళీ మన వీడియో తీపిచ్చేసి అందరి సమక్షంలో సీజేసి చేయమని చెప్పేసి చెప్పిన తర్వాత ఎఫ్ఎస్టీ టీం వచ్చేసి ఈ 7 కోట్ల రూపాయలని ఎవరిదని చెప్పేసి తెలవాల్సి ఉంది. ఇంకా ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఎడిబుల్ బ్రానాయిల్ వచ్చేసి మండపేటలో ఉంది, ఈస్ట్ గోదావరి. అక్కడికి వెళ్తా ఉంది. ఇది ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి చేస్తున్నారు. దీన్ని వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి ఎవరిదో ఏందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం. హైదరాబాద్ నుంచి మండపేట వెళ్తుందండి. హైదరాబాద్ నుంచి మండపేట ఉన్నారు. అతను నాకు తెలీదు, నేను ఇక్కడ విజయవాడ ఎక్కానని చెప్తున్నాడు. అక్కడ వరకు వేరే డ్రైవర్ ఇచ్చి అక్కడ నుంచి ఇంకో డ్రైవర్ మారారు. అతను వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాడు. డ్రైవర్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి, ఇంకో డ్రైవర్ వచ్చేసి దెబ్బలు తగిలిన వాడికి అతను హాస్పిటల్లో ఉన్నాడు.